నమస్తే. ఎస్, హైడ్రా గురించి ఏ ఒక్కరి నోట్లో నుంచి ఏ ఒక్కరిని పలకరించినా కూడా హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. బట్ చెరువులు, కుంటలు, నాలాలు పరిరక్షించేందుకు, హైదరాబాద్ను కాపాడుకునేందుకు ఒక హైడ్రా తెచ్చిరు. చాలా మంచి విషయమే. కాకపోతే ఇందులో సమన్యాయం ఉంటే మంచిగా ఉండేదనేసి ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుకుంటున్నారు. హైడ్రా గురించి ఈరోజు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పేదలకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయము. ఇందులో ఆచితూచి ఎందుకు వ్యవహరిస్తున్నారు? కొంతమందికి నోటీసులు ఇచ్చుడేంది, మరి కొంతమందికి ఇవ్వకపోవడేంది? సో ఈరోజు ఏదైతే ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించింది ఊలగొట్టిరు. మరి వాళ్ళకు కూడా ఇది ఎప్పటి నుంచో, అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు కదా, ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న కేసు కాబట్టి మళ్ళీ మేము కొత్తగా నోటీసులు జారీ చేయలేదని చెప్తున్నారు. ఈరోజు ఏదైతే దుర్గం చెరువుకు సంబంధించిందో నా బ్యాక్లో కనిపిస్తుంది కదా, ఈరోజు హైలైట్ చేయడానికి ఉన్న 204 ఫ్లాట్లకు ఈరోజు ఎఫ్ అనేసి వాళ్ళకు నోటీసులు జారీ చేసిరు కదా. సో ఇవి ఇందులో వెనుక హైరైజులు ఉన్నాయి, మామూలు స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హైరైజ్ ఉన్నాయి, తర్వాత విలాసవంతమైన భవనాలు ఉన్నాయి, పార్కులు కబ్జా చేయడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ కూడా విల్లాస్ చూసుకోవచ్చు. దీని వెనుక ఉన్నాయి మొత్తం హైరైజ్. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, హైకోర్టు కూడా తాజాగా మొట్టికాయలు వేసింది. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎందుకు మీరు స్పందిస్తున్నారు? నోటీసులు అనేవి ఏవైతే ఎఫ్టీఎల్, ఇదే రంగనాథ్ గారు చెప్తున్నారు కదా, ఎఫ్టీఎల్ పూర్తిగా చెరువులోనే కట్టిరు. ఇంకా దాని గురించి సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్ జారీ చేసింది. ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చొచ్చు అనేది ఎన్ కన్వెన్షన్ విషయంలో చెప్పారు. ఇక్కడ నా విషయం ఏదో మళ్ళీ మీరు కామెంట్స్ ఈ మనూరికి వస్తారు. నేను ఎక్కడ ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దు అని చెప్పట్లేదు. మరి ఎన్ కన్వెన్షన్కి నోటీసులు జారీ చేయకుండానే కూల్చిరు కదా, ఎఫ్టీఎల్లో ఉంది చెరువు ఆక్రమించిరు అనేసి. ఈరోజు మరి ఇదే ఫాతిమా కాలేజీకి సంబంధించి, ఓవైసీ బ్రదర్స్ సంబంధించిన ఫాతిమా కాలేజీకి సంబంధించి మరి నోటీసులు ఇచ్చాము, వాళ్ళకు గడువు ఇచ్చాము అకాడమిక్ ఇయర్ వరకు అన్నారు. బట్ మిగతా వాళ్ళకు ఒకలాగా, వీళ్ళకు ఒకలాగా. అంటే హైడ్రా భయపడుతుందా? ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఏవైతే ఎఫ్టీఎల్నే బయటకు తీసుకొచ్చినాం, బఫర్ జోన్ కూడా కాదు. ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు మొదలుపెట్టినాము? మేము మిర్రర్ టీవీ నుంచి మొదలుపెట్టాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూడా ఎఫ్టీఎల్లో ఉంది అనేసి ఆ ఎఫ్టీఎల్ రాయి ఏదైతే ఉందో అది చూపించి మరీ చూపించాం. తర్వాత ఇరిగేషన్ అధికారులు చాలా చడి చప్పుడు కాకుండా పోయేసి దాన్ని కొలతలు వేసుకొచ్చారనేసి అందరూ ఒకవైపు పడ్డారు. హైరైజ్ టవర్స్ కూల్చాలనేది, అది కూల్చాలి, ఇది కూల్చాలని. కానీ ఎవరైతే బడాబాబులు ఉంటారు, అందులో సినిమా వాళ్ళు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, వ్యాపారవేత్తలు ఉండొచ్చు, కానీ అది ఎవరు వెలికి తీసే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే మేము మొదలు పెట్టినామో ఇప్పుడు పోయినరు అందరు వెనకాల. సో ఈరోజు తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు, స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు. నేను 2015లో కొన్నాను, నాకు అప్పుడు తెలియదు ఇది ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా. ఎఫ్టీఎల్లో ఉంటే చర్యలు తీసుకోండి అనేసి. ఎఫ్టీఎల్లో ఉంటే ఏంది, అది బరాబర్ ఎఫ్టీఎల్లో ఉంది. మరి ఇక్కడి నుంచే ముందే మొదలు పెట్టుంటే, ఇప్పుడు పాపం ముందల మీరు ఎన్ కన్వెన్షన్ కూల్చుకోండి, ఫామ్ హౌస్లు కూల్చండి, ఏవైతే ఎఫ్టీఎల్లో ఉన్నాయో అవన్నీ కూడా కూల్చండి. కానీ సామాన్యులే కూడా మీరు కూల్చిరు కదా. ఇప్పుడు హైరైజ్ అపార్ట్మెంట్స్ సరే కొనుక్కుంటారు. ఒక సామాన్యుడి జీవితం, ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక 20-25 సంవత్సరాల పీరియడ్. వాళ్ళకి ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఇదంతా చూడరు కదా. సో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొంచెం డౌన్ పేమెంట్ పెట్టి ఆ తర్వాత బ్యాంకులకు ఏవైతే కాగితాలు ఉన్నాయో ఆ కాగితాలు కట్టిన అడిగిన కాగితం వల్ల బ్యాంకులకు తీసుకెళ్తారు. బ్యాంకు లోన్ అప్రూవ్ అయితే ఆ తర్వాత ఇల్లు కొనుక్కుంటాడు. అయితే ఇందులో ఒక పాయింట్ రంగనాథ్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, బ్యాంకులు కుమ్మక్కైనవి అనేసి, ఎవరితో ఏవైతే అపార్ట్మెంట్స్ కడుతుంటారో అది స్టాండ్ ఎలోన్స్ కావచ్చు, లేదంటే హైరైజ్ కావచ్చు, బ్యాంకులు కుమ్మక్క అవుతాయి. ఆ బాధ్యత ఎవరిది? బ్యాంకులు అపార్ట్మెంట్లు కడుతుంటే, బంగళాలు బిల్డింగులు కడుతుంటే, కుమ్మక్క అవుతుంటే ఆ బాధ్యత ఎవరిది? దాని మీద చర్యలు ఎవరివి? అంటే ఇది కూడా సామాన్యుడే పట్టించుకోవాలా? ఒక మహానగరంలో అద్దెకు బదులు ఈఎంఐ పెట్టి ఇల్లు కొనుక్కోవాలన్న మనిషిది ఇక్కడ తప్ప. అన్నీ కరెక్ట్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. ఇదే హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు ఏ రోజైతే 20-25 ఏళ్ల కింద వాళ్ళు ఏదో ఇంత గృహాలు, నివాసాలు ఏర్పరచుకుంటే మీరు అవి గులగొడుతుంటే దానికి సంబంధించిన అధికారులను ఎందుకు బాధ్యుల్ని చేయట్లేదు? ఈరోజు మీరు అవి గులగొడతారు, మరి వాళ్ళు ఈఎంఐలు ఎట్లా కట్టుకుంటారు? బ్యాంకు ఊరుకుంటారా?
బ్యాంకుకు నోటీసులు పంపిస్తారా? మీరు ఆనాడు ఎట్లా లోన్లు ఇచ్చిరు, మీరు కుమ్మక్కై లోన్లు ఇచ్చిరని బ్యాంకులకు నోటీసులు పంపిస్తారా? నేను చెప్తున్న ఈ అంశం అంతా కూడా మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తున్నాం. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఈ మహానగరంలో, మాకు ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక 1000 స్క్వేర్ ఫీట్సో ఒక 1200 స్క్వేర్ ఫీటో, మహా అయితే ఇంకొంచెం కష్టాన్ని వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకొని ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఈఎంఐలు కట్టుకుంటూ పోతుంటారు. వాళ్ళ జీవిత కాలము రక్తం వచ్చేదాకా కట్టుకుంటూ పోతుంటారు. అలాంటివి కూలగొడితే మరే వాళ్ళకు నోటీసులు జారీ చేయకుండా రాత్రికి బుల్డోజర్లు పోయి కూలగొట్టారు. మరి ఏంటది? ఇప్పుడు తీరా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూలగొట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచే ఆ డెబ్రేజ్ ఏదైతే ఉందో ఎత్తేయడానికి వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు కూడా వసూలు చేస్తారంట. 20 ఏళ్ళ జీవితం పోయింది, వాళ్ళు 20 నుంచి 25 సంవత్సరాల జీవితం పోయింది. ముందు మీకు వాళ్ళ ఇండ్లు కనిపించినప్పుడు ఈ ఎఫ్టీఎల్లో ఉన్న ఇండ్లు వీళ్ళవి, ఈ బడాబాబుల ఇండ్లు ఎందుకు కనిపించలేదని ఇలా సామాన్య ప్రజానికం ప్రశ్నిస్తున్నది. అంటే ఇవాళ ఈ నెక్టార్ గార్డెన్ కావచ్చు, కావరి హిల్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దుర్గం చెరువు చుట్టూన్న కట్టడాలు మీకు కనపడలేదా? హుస్సేన్ సాగర్ చుట్టూన్న కట్టడాలు ఏమైనాయి? ఒక మ్యారిట్ హోటల్ కావచ్చు, ఇక్కడ చూసుకుంటే తాజ్ బంజారా కూడా చెరువులోనే కట్టిరు. ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ కావచ్చు, దాని చుట్టూ ఉన్న బిల్డింగులు ఏవి కనపడలేదు. దుర్గం చెరువు చుట్టూ ఉన్న బిల్డింగులు ఏమి కనపడలేవు. వాళ్ళకి ఏమి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు తీరా సోషల్ మీడియా వెలికి తీసుకొస్తున్న పదంగా ఇప్పుడు మీరు నోటీసులు ఇచ్చినాము. అసలు నోటీసులు ఎందుకు? వాళ్ళకి ఎఫ్టీఎల్లో ఉంది, నోటీసులు కూడా ఎఫ్ అని ఇచ్చారు. మీన్స్ ఎఫ్ అంటే ఏంది? చెరువులోనే కట్టిరు. ఇవన్నీ కూడా దుర్గం చెరువులోనే కట్టిరు. మరి అట్లాంటప్పుడు ఇంకా నోటీసులు ఎందుకు? చెరువులోనే కట్టిన ఫాతిమా కాలేజీకి ఏమో టైం ఇస్తారు, చెరువులోనే ఇల్లుంటేనేమో వాళ్ళకు పట్టించుకోరు. ఇప్పుడు తీరా మరి ఇదే ఎన్కన్వెన్షన్ కూడా టైం ఇవ్వాల్సి ఉంటుంది కదా. బరాబర్ అడుగుతాం, అడగకూడదని రూల్ ఏం లేదుగా. ఇదే ఎన్కన్వెన్షన్ కూడా టైం ఇవ్వాల్సి ఉంటుంది కదా. టైం ఇచ్చిన తర్వాత కూడా కూల్చకుంటే అంటే అందరికీ ఒకే న్యాయాన్ని చూపిస్తే బాగుంటుందని నేను ఇక్కడ చెప్పేది. హైకోర్టు ఇచ్చిన అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తే బాగుంటుంది. ఆ హైకోర్టు ఇచ్చిన పాయింట్స్ ఏందో కూడా నేను మీ ముందు ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇవి హైకోర్టు ఏమి ఇచ్చిందని. హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను టార్గెట్ చేయడానికి పెట్టినట్టు ఉంది సో అని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా తప్పు చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 10 నుండి 20 ఏళ్ల క్రితం నిర్మాణాలు ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దుర్గం చెరువు, సో ఈ వెనకాల ఉన్నది దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కావూరి హిల్స్ కాలనీలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒక మనకు అంశం కూడా వినిపించింది, నోటీసులు ఇస్తే అంటే ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళకి నోటీసులు అవసరం లేదనేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఏకకాలంలో పోయి ఎఫ్టీఎల్లో ఉన్నవి చెరువులు, అవి బి అంటే బఫర్, ఎఫ్ అంటే దాదాపుగా దీనికి సంబంధించి ఇప్పుడు అందరికీ అర్థమైంది, తెలంగాణలో ఉన్న యావత్ ప్రజానికానికి అర్థమైంది. ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ నోటీసులు ఎందుకు? బరాబర్ పోయి కూల్చొచ్చు కదా. అంటే మీరు నోటీసులు ఇవ్వడం వల్ల ఇంకోటి కూడా ఉంటుంది, వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు కదా. అంటే మీరు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకి ఒక హింట్ ఇస్తున్నారు, మీరు వర్డి మళ్ళీ మీరు స్టే తెచ్చుకోండి అని. బరాబర్ చెరువులో కడితే కూల్ చేయకుండా మళ్ళీ మీరు ఎందుకు వాళ్ళకు నోటీసులు ఇస్తున్నట్టు? సో దాని తర్వాత హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ దాఖలైంది. దుర్గం చెరువులో ఏవైతే మీరు ఎఫ్టీఎల్లో ఉన్నాయనేసి మీరు ఏవైతే నోటీసులు జారీ చేశారో, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి సోదరుడు కూడా అందులో ఉన్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారు, పోయి హైకోర్టుకు పోయినరు. దాని తర్వాత దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించిండు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? కొన్నిటికి మాత్రమే ఎందుకు నోటీసులు ఇస్తారు, కొన్నిటికి నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు గులగొడుతున్నారు? అంటే మీరు హైకోర్టుకు పోండి, స్టే తెచ్చుకోండి అని నోటీసులు ఇస్తున్నారు అనేది ఇక్కడ హైకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి
సో దీనిపైన ప్రశ్నించిండు. తర్వాత అదే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇనార్బిట్ మాల్, సో మీరు అందరికీ తెలుసు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఇనార్బిట్ మాల్ వెళ్తుంటారు, మ్యాక్సిమం వెళ్తుంటారు, వెళ్ళని వాళ్ళు బయట నుంచి అయినా చూస్తుంటారు కదా. అదే ఇనార్బిట్ మాల్ రహజా టవర్స్ కూడా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో 1,00,000 అనధికార నిర్మాణాలు ఉన్నాయి. 1,00,000 హైదరాబాద్ ఈ మహానగరంలో ఎన్ని ఉన్నాయంటే 1,00,000 ఉన్నాయి అక్రమంగా కట్టినవి. సో వారందరికీ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు, అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారని హైకోర్టు అడిగింది. ఇంకో పాయింట్ చివర్లో కూడా అడిగింది, కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇది హైకోర్టుకు సంబంధించింది. సో నేను ఇక్కడే బాగా గట్టిగా నేను చెప్తున్నాను, దుర్గం చెరువుకి ఇవాళ వాళ్ళ తమ్ముడే ఒప్పుకున్నాడు కదా. నాకు ఫస్ట్ ఏమన్నారు, ఇవాళ ఒక పొద్దునే ఒక ప్రధాన సోషల్ మీడియా అని చెప్పుకుంటున్న ఒక ఛానలు, ప్రధాన ఛానల్ అని చెప్పుకుంటున్న కొన్ని ఛానల్లో తిరుపతి రెడ్డి అద్దెకున్న ఇంటికి కూడా నోటీసులు ఇచ్చిరని. ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, ఆయన తెరపైకి వచ్చి నేనే కొనుక్కున్నానని చెప్పిండు. ఇక తప్పని పరిస్థితి, అది వెలికి తీయకపోతే ఎవరికి కనిపించదు కదా. మరి మీకు రహజా టవర్స్, ఇనార్బిట్ మాల్, మ్యారిటీ హోటల్, అటు చూసుకుంటే మీకు తాజ్ బంజారా, ఎన్ని చెప్పుకుంటూ పోవాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా కాంక్రీట్ కట్టేసి సో కమర్షియల్ నడుపుతున్న బిల్డింగ్ల పరిస్థితి ఏంది? ఇవాళ ఈ వెనకాల కనిపిస్తున్న ఈ టవర్స్లో నేను ఇండివిజువల్కి సంబంధించి కూడా చెప్పదు, వెనకాల కనిపిస్తున్న అపార్ట్మెంట్లలో కొనుక్కున్న వాళ్ళది పరిస్థితి ఏంది? మరి ఈరోజు మీరు అధికారులను లాక్కురండి, ఈరోజు వాళ్ళని కార్నర్ చేయండి. అవి కూలగొట్టాలంటే అధికారులు అది ఎట్లా మీరు ఆ డబ్బులు తిరిగి ఆ మామూలు ప్రజలకు ఇస్తారు, ఈఎంఐలు ఎవరు కడతారు, దాని మీద కూడా ఒక సమీక్ష చేయండి. 20-25 సంవత్సరాలకు ముందు కట్టుకున్నవాడు, పర్మిషన్ ఇచ్చినవాడు ఎవడు? నేను ఇలా బరాబర్ మాట్లాడుతున్నా. ఇలా ఎన్కన్వెన్షన్కి సంబంధించి కూడా 2012లో ఏ ప్రభుత్వం ఉంది, ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడు చెరువు మొత్తం కూడా. మీకు ఇంకొకటి చెప్తాను, ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, మన దాంట్లో అన్నీ ఉన్నాయి కదా, బరాబర్ నీళ్ళల్లో కట్టిండు ఆయన, నీళ్ళల్లో. మరి నీళ్ళల్లో కట్టిన బిల్డింగ్ని అది కూడా చూపిస్తాను. ఎందుకు మీరు ఇలా వెళ్ళి కూలుస్తలేరు? దుర్గం చెరువే కాదు, దేంట్లో వేసాము కంప్లీట్గా, దాంట్లో చూసుకోవచ్చు మొత్తం దాన్ని బరాబర్ నీళ్ళల్లో కట్టి పెట్టారు మొత్తం. సో లేదంటే మిర్రర్లో మీకు ఆ వీడియో కూడా ఉంది, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించింది. దీని వెనకాల ఇగో ఈ టవర్స్ ఇవన్నీ కూడా, ఇవన్నీ చూడు, ఇవన్నీ అపార్ట్మెంట్స్కి సంబంధించి, ఇవన్నీ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్. సో మీకు ఇక్కడ ఇట్లా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు విల్లాస్ కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా బడాబాబులకు సంబంధించిన విల్లాస్ కనపడుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే తీసుకుంటే ఒకే రకంగా ఉండాలి. నిజంగానే హైదరాబాద్ను కాపాడాలి, రేవంత్ రెడ్డి తీసుకున్న మంచి చర్య అయితే మరి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించింది కూడా మేమే ఫస్ట్ తీసుకొచ్చినాం, మా తర్వాత మిగతా వాళ్ళు కూడా పోయినరు. అది దాన్ని ఇంకా వదిలేయకుండా గ్రేట్ థింగ్ ఏంటంటే మిగతా వాళ్ళు మా దారిన ఫాలో అయ్యి వెలికి తీసుకొచ్చి కంప్లీట్గా హిమాయత్ సాగర్ చెరువులోనే కట్టిండు ఆయన, హిమాయత్ సాగర్ చెరువులోనే కట్టిండు. ఇక రెండోది ఏం మాట్లాడుతున్నారు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా 10 ఎకరాలలో కట్టిండు. ఆ 10 ఎకరాలలో కట్టి ఆయన ఏం ముచ్చట చెప్తుండంటే ఇది పట్టా భూమి అని చెప్తున్నాడు. ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న ఒక్క ఇటుక ఉన్నా కూడా తీయొచ్చు అంటున్నారు. మీకు ఇందులో ఒక క్లారిటీ, చూసే ప్రజలకు చెప్తున్న క్లారిటీ, ఇందులో చాలా లొసుగులు దాగి ఉన్నాయండి. ఊర్లలో వాళ్ళకైతే ఇప్పుడు అర్థమవుతుంది. మీకు మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకి చిలుకూరు సైడ్ కూడా చూసుకుంటే అసలు హైదరాబాద్లో బడాబాబుల వాళ్ళ విలాసవంతమైన జీవితాల కోసం ఇన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి. అది కూడా ప్రతి ఒక్క ఫామ్ హౌస్ కూడా చెరువుల చుట్టూతనే ఉన్నాయి. మీరు బాగా చూడండి, పోయి ఎవరికైనా టైం ఉండి మీరు ఏదైనా చూస్తే మొత్తం జంట జలాశయాల చుట్టూ కంప్లీట్ మీకు ఎక్కడ చెరువు ఉందంటే ఆ చెరువు చుట్టూత ఫామ్ హౌస్లే ఉన్నాయి. వ్యూ పాయింట్ కోసం, వాళ్ళ జల్సాల కోసం, వాళ్ళ విహరించడానికి విహార యాత్ర కోసం. అయితే వీళ్ళు ఏం చెప్తారు కదా, మేము ఆడికి పోయినప్పుడు జనాలు చెప్పుడు ఏంటంటే ఇవి పట్టా భూములు మేము అమ్ముకున్నాము అని చెప్పారు. వాళ్ళు అమ్ముకుంటే వీళ్ళు కొనుక్కున్నారని చెప్తున్నారు. అయితే ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు,
అవి పట్టా ఉన్నా కూడా పట్టా శిఖం భూములు, అంటే దాంట్లో పట్టా చేస్తారు. నీళ్ళు ఉన్నప్పుడు వదిలేయాలి, నీళ్ళు లేనప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకోవాలి. మరి వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టి దానికి అడ్డంగా ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చే దాంట్లో నీళ్ళ చెరువులో వాళ్ళు కాంపౌండ్ కట్టేసి ఏం ఏం వ్యవసాయం చేస్తున్నారు? మీ ఉద్దేశము చెరువులని, నాలాలని, కుంటలని కాపాడే ఉద్దేశం ఉంటే ఇందులో బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా, అన్నదా, తమ్ముందా, మంత్రుల భార్యలదా, ఇవి కాదు. నోటీసులు ఇస్తే అందరికీ జారీ చేయాల్సిందే. కొందరికి జారీ చేసి కొందరికి జారీ చేయకపోవడం, దీన్ని హైకోర్టు ప్రశ్నించింది కదా. దయచేసి ప్రతి ఒక్కరికి దీనిపైన సమాచారం, సమగ్ర సమాచారం అవసరము. ముందుగా హైడ్రా అనేది హైదరాబాద్లో పనిచేస్తుంది కాబట్టి మీది ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే ఇప్పుడు బాధంతా ఎవరిది? మీరు బడాబాబులది నిర్దాక్షిణంగా కూల్చేయండి, కానీ వాళ్ళని ఎందుకు మీరు కాపాడే ప్రయత్నం చేస్తారు? వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తారు? ఇవ్వాల్సింది పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వండి నోటీసులు, ఇది మీరు ఇలా ఉంది అనేసి. ఏది వాళ్ళవి కూడా ఒక 120 గజాలు నానా కష్టపడి ఒక జీవితాన్ని త్యాగం, ఎంతో పిల్లల పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒక గూటి సొంత గూడుందని అనిపించుకోవడానికి వాళ్ళు నానా కష్టపడి సంపాదించిన దాన్ని గది కూల్చుడేంది? ఆ పర్మిషన్ ఇచ్చిన వాడిని కార్నర్ చేయండి. ఈరోజు అపార్ట్మెంట్స్ కూడా, నేను హైరేజ్ సంగతి చెప్పట్లేదు, అపార్ట్మెంట్స్ కూడా ఇవాళ ప్రతిదీ కూడా హైరేజే అయిపోయింది అనుకోండి. 20% అమౌంట్ కడితే 20% అమౌంట్ డౌన్ పేమెంట్ కడితే 80% లోన్లు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పుడు 20% డబ్బులు పోయి వాళ్ళకి తెలియదు కదా. ఇవాళ సీఎం సోదరునికే తెలియలేదంటున్నది, అది ఎఫ్టీఎల్లో ఉంది అనే విషయం నాకే తెలియదు. అందుకే నేను 2015లో కొన్నా అనేసి. కానీ కొన్ని ఛానళ్ళు మాత్రం ఆయనది కాదు, అది ఆయన అద్దెకుంటున్నాడని చెప్పారు. అదొకటే కాదు, ఆయన పక్కన ఉన్న గవర్నమెంట్ జాగా పార్క్ ప్లేస్ని కూడా కబ్జా చేసి ఆఫీస్ కట్టిండు. దాని పక్కన ఏం తెలియదని మాట్లాడతారు. అంటే ఎంత అమాయకంగా స్టేట్మెంట్లు ఇస్తారంటే, దాని పక్కన జాగా గవర్నమెంట్ జాగాని ఆక్యుపై చేసి దాంట్లో ఆఫీస్ కట్టారు. ఇలా తెలియదా? ఇవాళ తెరపైకి తీసుకొస్తుంటే బాజాప్తా బట్టబయలు చేస్తుంటే ఇప్పుడు అది ఎఫ్టీఎల్లో ఉందని తెలియకుండా కొన్నా ఎఫ్టీఎల్లో ఉందని 160 ఎకరాల చెరువుని, అలా దుర్గం చెరువుని 80 ఎకరాలకు కుదించిరనంటే తెలియకుండా ఉన్నారా ఈ బడాబాబులందరూ? ఇట్లాంటి వెలికి తీస్తే మళ్ళీ కోపాలు వస్తాయి, మా మీద ట్రోల్స్ చేస్తారు. మరి ఇది కదా ఏ పార్టీ ఓడైతే ఏందబ్బా కూలగొట్టడానికి? దీంట్లోనేమో మళ్ళీ రాజకీయాల, హైడ్రాకి రాజకీయం ఉండకూడదు కదా. ఒక మీకు అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే అన్నీ కూలగొట్టుర్రి, బడాబాబులే కూలగొట్టిర్రి. పాపం మధ్యతరగతి వాళ్ళు ఏం పాపం చేసిరు? లేదు, వాళ్ళకి సబ్స్టిట్యూట్గా ఇండ్లు చూపించండి. నెలకు 25,000 30,000 వాళ్ళకు వచ్చిన జీతంలో ఒక 50,000 జీతగత నుండి పిల్లలు చదివిపించుకోవాలి, ఇంటికి ఒక 25,000 30,000 ఈఎంఐ కట్టుకోవాలి. పిల్లల పెళ్ళిలేమి చదువు లేని వాళ్ళకి తెలియక వాళ్ళు చెప్పాలి ఈ మాట, నాకు తెలియక కొనుక్కున్నానని. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి బ్యాంకులో వేస్తే బ్యాంకర్ లోన్ ఇస్తాడు కాబట్టి. మీకు తెలియకపోవడంది? ఇలా ఉన్న మంత్రులు, ఏ మంత్రులైనా కానీ, బీఆర్ఎస్ మంత్రా బీజేపీ మంత్రా, అందులో తిరుగుతున్నారు కదా. అంటే మిమ్మల్ని మీరు కాపాడు అంటే బాజాప్తా దానం నాగేంద్ర అసంటోడే మాట్లాడిండంటే, అంటే తూతూ మంత్రంగా ఒక దానం నాగేందర్ని హైడ్రా కమిషనర్ చెప్తున్న మాటలు కూడా ఎందుకో మంచిగా లేవు. మేము కాంగ్రెసే కదా, పల్లం రాజు గులగొట్టలేదా అన్నాడు. మరి పట్నం మహేందర్ రెడ్డిది ఏమైంది? నిలల కట్టుకున్న ఫాతిమా కాలేజీ ఏమైంది? మీకు నిజంగా ఇప్పుడు చెప్తున్న సవాల్ విసురుతున్నాము. ఇలా మరి అదే ఇంకో కాలేజ్ ఎవరు ఉందంటారు కదా, బీఆర్ఎస్కి సంబంధించిన అయింది. మరి ఆయనకు కూడా నోటీసులు ఇయ్యరి, అందరినీ ఈక్వల్గా చూడరి, ప్రజలు కూడా హర్షిస్తారు మీరు ఈక్వల్గా చూస్తే. కానీ ఈక్వల్గా చూడకపోతే ఎన్నో అనుమానాలు వస్తాయి హైడ్రా మీద. ఇలా ఇనార్బిట్ మాలు కూలగొడతారా? కూలగొట్టి ఆ అధికారులని మీరు ప్రాసిక్యూషన్ చేస్తారా? మస్తుగా ఇవాళ చూపించుకొస్తాం. రెండోది ఇంకొక ముచ్చట, రామోజీ ఫిలిం సిటీ దాదాపుకి ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2,500 ఎకరాలు ఎంత అనుకుంటా. దాంట్లో 4 చెరువులు దాంట్లో కబ్జా అయినాయి. మొత్తం దాంట్లో స్టూడియోలు కట్టి కాంక్రీట్ వాళ్ళు చేసేసారు కదా. 4 చెరువులను ఎవరు కాపాడతారు?
ఇవాళ చిట్చాటు మాట్లాడుతూ ఎవరైనా ఏం లేదు, నా సొంత వాళ్ళైనా ఏం లేదు, బయట వాళ్ళని, ఇది చంద్రబాబు నాయుడును కాదని, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాదని హైడ్రా పోయి రామోజీ ఫిలిం సిటీని కూలగొట్టే దమ్ముందా? 4 చెరువులను ఇప్పుడు పరిరక్షించే దమ్ముందా? 4 చెరువులను పూర్తి చేసి మొత్తం కాంక్రీట్ వేసారు కదా, ఆ కాంక్రీట్ అంతా తొమ్మిచ్చి మళ్ళీ ఆ 4 చెరువులను పునరుద్ధరించే దమ్ముందా? తెలియదా? ఆడ పోయి మెట్టు సైడ్ పోయి రామోజీ ఫిలిం సైడ్ పోయి ఊర్లలో ఎవరిని అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా దాంట్లో చెరువులు ఏమైనాయి, పెద్ద పెద్ద వెంచర్లలో మాయమైన చెరువుల పరిస్థితి ఏంది? ఇవ్వాలా చెరువులను ఎవరు చేయాలా? మళ్ళీ వాళ్ళే చేయాలి. వాళ్ళకి వేయండి, ఆ పనిష్మెంట్ వేయండి. అధికారులను మీరు ప్రశ్నించండి, అధికారుల మీద చర్యలు తీసుకోండి. 2000 ఎన్కన్వెన్షన్ కూల్చివేయడమే కాదు, ఎన్కన్వెన్షన్కి ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిరు? 2010 నుంచి 14 వరకు కన్స్ట్రక్ట్, అది వెలుగులోకి వచ్చింది 14లో అనుకుంటా, 12 ఆయన పర్మిషన్స్ తెచ్చుకున్నాడు. ఎవరు ఇచ్చిరు? 2012లో ఎవరు అధికారంలో ఉన్నారు? వీటన్నిని పక్కన పెట్టేసి మనం తూతూ మంత్రంగా చేసి కొన్ని రోజులైనాక దీన్ని వెనక్కి తీసుకుంటే నిజమే పులి మీద స్వారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. దిగితే ముందు పోవాల్సిందే, దిగితే పులే మింగుతుంది. ప్రతి ఓళ్ళకి ఇలా హైడ్రా గురించి చర్చించుకుంటున్నారు. ఇవాళ ఫస్ట్ మీరు చెప్పండి, న్యాయమా కాదా? ఇవాళ నగరం చుట్టూ ఉన్నవి దుర్గం చెరువు చుట్టూ ఉన్నవి 2015లోనే దీన్ని చాలా ఏళ్ళ నుంచి తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని. మరి మళ్ళీ వీళ్ళకి నోటీసులు ఇచ్చుడేంది? ఎందుకు నోటీసులు ఇవ్వాలి? కొత్తగా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అనే అన్నిటిని మొత్తం కూలగొట్టాలి కదా. ఇవాళ మొత్తం కబ్జాలు చేసి పార్కుల్ని కూడా ఈరోజు కబ్జాలు చేసుకొని ఈరోజు అది పార్కింగ్ల కోసము ఆఫీసులు కట్టుకుంటున్న నేపథ్యం కనపడుతుంటే మీకు ఎన్ని విజువల్స్ చూపించాలి? సీక్రెట్గా జన్వాడ ఫామ్ హౌస్ అయితేనేమో జన్వాడ ఫామ్ హౌస్ కాదు, ఇంకొక ఫామ్ హౌస్ కాదు, అది హరీష్ రావుకు ఉండని, కేటీఆర్కు ఉండని, ఎవరికైనా ఉండని, అది ఇల్లీగల్గా ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళది తీసుకోవద్దు, వీళ్ళది తీసుకోవాలని కాదు. ఎవరెవరైతే కబ్జాలు చేసి కట్టిరో కొంతమందికి నోటీసులు ఇస్తారట, మరి కొంతమందికి ఏమో డైరెక్ట్ పోతారట. మరి ఇదేంది? వీళ్ళ ఒక ప్రెస్ మీట్ పెడతారు, మాది ఉంటే కూల్చుకోండి, ఇది ఒక మాట చాలు. కేవీపీది కావచ్చు, లేదంటే తర్వాత V6 వివేకుది కావచ్చు. ఎంతమంది పేర్లు చెప్పాలి ఇందులో? ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 90% రాజకీయ నాయకులు ఉంటే పేర్లుగా చెప్పాలంటే పెద్ద చాంతాడంత లిస్ట్ అవుతుంది. 90% మందికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లు ఏడున్నాయి అంటే మొత్తం చెరువుల చుట్టే ఉన్నాయి. ఇది కొత్తగా చెప్పేది ఏంది? మళ్ళీ మాకు సమాచారం అందిస్తే మేము చర్యలు తీసుకుంటామంటే మీరు సమాచారం ఎక్కడెక్కడ ఏమి లేకుండానే హైడ్రా పెట్టిరా? అన్ని సమాచారాలతోటే కదా మీరు హైడ్రా తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే డొల్లతనం కనపడుతుంది కదా. ఇవాళ దుర్గం చెరువుని కబ్జా చేసి నాట్ ద బఫర్ జోన్. సరే బఫర్ జోన్లో ఉందంటే మీరు నోటీసులు ఇచ్చిర్రంటే అర్థం ఉంది. 80 ఎకరాల చెరువుని కబ్జా చేసి ఇలా బిల్డింగులు లేపితే ఆయనేమో నాకు తెలియకుండా ఇంతో అంత మీరు రాజకీయాల్లో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, మీకే తెలియకపోతే పాపం మధ్యతరగతులకు ఎట్లా తెలుస్తుంది? ఇలా ప్రతి ఒక్కరిని కార్నర్ చేయండి. బ్యాంకు ఇదే రంగనాథ్ గారు చెప్పారు, బ్యాంకులు కూడా కొన్ని బ్యాంకులు కుమ్మక్కైనాయి అని చెప్తున్నారు. ఏ బ్యాంకులు కుమ్మక్కైనాయి? ఆ బ్యాంకులు ప్రజల్లోకి తీసుకురండి. బ్యాంకులు కుమ్మక్కైతే ఆ ఇండ్లు కూల్చేస్తే బ్యాంకులు ఆ వడ్డీకి ఆ ఈఎంఐ ఏదైతుందో మళ్ళీ కట్టకూడదు. వాళ్ళు కట్టిన ఈఎంఐలను కూడా తిరిగి ఇవ్వాలి. ఈ డిమాండ్ని మేము పెడుతున్నాం. తప్పు సామాన్యుడిదా, బ్యాంకులదా, బిల్డర్దా, పర్మిషన్ ఇచ్చిన అధికారులదా, ఎవరెవరిది? ఇది ఖచ్చితంగా సామాన్యులంతా కూడా ధ్వజం ఎత్తాల్సిన పరిస్థితి ఉంది. ఏది బాగా బలిసిన రోజు గులగొట్టుకోండి, వాళ్ళకి సంబంధం లేదు. నెంబర్ 1, ఇప్పుడు సామాన్యులు ఎవరైతే ఉన్నారో తప్పెవరిది? తప్పెవరిది? సో బ్యాంకులదా కాదు, అధికారులదా? దాని తర్వాత బ్యాంకులదా, బిల్డర్దా, ప్రభుత్వానిదా?
ప్రభుత్వాలు ఇందులో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రశ్నించకుండా వీళ్ళందరినీ మీరు ప్రశ్నించిన తర్వాత ఆ సామాన్యుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ ఒక వెంచర్ వేస్తుంటే ఆ వెంచర్కి ఎన్ని తెచ్చుకోవాలి వాళ్ళు పర్మిషన్స్? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తెచ్చుకోవాలి, ఎంఆర్ఓ నుంచి తెచ్చుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 ఉంటాయి. సో ఇదంతా కూడా మరి ఎవరిస్తారు? ఇదంతా అధికారుల చేతిలో ఉంది. ఈ అధికారులది అయిపోయినాక ఈ బిల్డర్ తెచ్చుకుంటాడు కదా అక్కడి నుంచి. తర్వాత ఏం చేస్తారు? పాపం ప్రభుత్వం. వీళ్ళంతా ఎవరు? ఈ అధికారులు ఎక్కడుంటారు? ప్రభుత్వంలోనే కదా. రాజకీయ కళ్ళ ముందు మీరు ఒక బిల్డింగ్ కట్టాలంటే, పెద్దవి కట్టాలంటే ఒక 3-4 ఏళ్ళు పడుతుంటుంది కదా. మరి ఈ 3-4 ఏళ్ళు పడుతుంటే కళ్ళు మూసుకొని ఎట్లా కూర్చుంటాయి ప్రభుత్వాలు మాత్రం? ఇవాళ మాకు ఏమీ ఎరగనట్టుగా హైడ్రా పెట్టింది, చెరువులు అవి కబ్జాలు చేసిరనంటే, అరే బాగా బలిసిన వాళ్ళే కూలగొట్టుర్రి. కావాలంటే కూలగొట్టి ఏవైతే తెలియకుండా సామాన్యులు కొనుక్కుంటారు కదా వాళ్ళకు ఒక చేయూతనివ్వండి. వాళ్ళ ఈఎంఐలు ఉన్నాయి. ఇవాళ మీరు కూలగొట్టిపోతారు. తప్పేమంటారు? బ్యాంకులు కుమ్మక్కాయని అంటున్నారు, అధికారులు కుమ్మక్కాయ అంటున్నారు, బిల్డర్ కుమ్మక్కాయ అంటున్నారు, రాజకీయ నాయకులు కుమ్మక్కాయ అంటున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు బాధ్యులు కావాడే? సామాన్యుడు బలి కావాలనా? ఇప్పుడు సామాన్యుడు బలి కావాలా దీంట్లో? కూలగొట్టిన బిల్డింగ్లకు ఈఎంఐలు ఎవరు కడతారు? వాళ్ళు కట్టిన ఇంతో అంత నెట్ అమౌంట్ ఉంటుంది, దానికి బాధ్యులు ఎవరు? మీరు అన్ని తూతూ మంత్రంగా ఎక్కడో పోయి వెనకాల పోయి మన స్పోర్ట్స్ విలేజ్ కూలగొట్టరు, మంచిదే. మరి మీకు ఈ నగరంలో ఉన్న ఎందుకు కనపడలేదు? నడి నగరంలో కనపడుతున్నాయి కదా. హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న కట్టడాలు కనపడుతున్నాయి, దుర్గం చెరువు చుట్టూ ఉన్న కట్టడాలు కనపడుతున్నాయి, హిమాయత్ సాగర్లో కట్టుకున్న కట్టడాలు కనపడుతున్నాయి. నీళ్ళల్లో కట్టుకురు కదా. ఒక ఐలాండ్స్ ఏర్పరచుకున్నారు. ఎవడు రాడు, ఎవడొస్తాడు మన సైడ్ వస్తే మన కాళ్ళు చేతులు తిరగొడదాం, అవసరం అయితే ప్రాణాలు తీద్దాం అనే లెవెల్లో చేస్తుంటే మీకు ఎందుకు కనపడతలేదు? సో సామాన్యులందరూ కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎఫ్టీఎల్ మీరు వెళ్ళి ఒకసారి చూడండి రంగనాథ్ గారు. మేము చూపించి ఇచ్చినాం మీకు, మీరు వెళ్ళి చూడ్రి. బఫర్ కూడా చెప్పట్లే. ఎఫ్టీఎల్లో ఎన్ని కట్టడాలు ఉన్నాయో ఒకసారి పోయి చూడరు. కావాలంటే మేము పోయి చూపిస్తాం. రెండోది ఫాతిమా కాలేజీకి సంబంధించి ఈరోజు ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీ సంబంధించి కావచ్చు, ఏదో అనురాగ్కు సంబంధించిన కాలేజీలు కావచ్చు, ఈరోజు ఫాతిమా కాలేజ్ కావచ్చు. మరి వీటన్నిటికీ ఒకటే ఇవ్వాలి కదా టైం. మరి పిల్లలు కదా, చదువుకుంటున్నారు కదా. చదువుకుంటున్న పిల్లల్ని మరి రోడ్డుకి ఇడ్చి మరి కొన్నేమో కూలగొడతారు, కొన్నిటికి టైం ఇస్తారు. దానికి ఈరోజు ఫాతిమా కాలేజీకి సంబంధించి 70 కాదు 100కు 100% మీరు చెప్తున్నారు 70% అని, 100కు 100% చెరువును పూడ్చి కట్టిరన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి వాళ్ళకి గడువిచ్చారు, ఒక అకాడమిక్ ఇయర్ వరకు గడువిచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఆ అకాడమిక్ ఇయర్కి గడువు ఇవ్వండి. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వండి, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకండి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. దాదాపుగా హైదరాబాద్లో 1,00,000 అనాధికారిక కట్టడాలు ఉన్నాయి. మరి మీరు ఇంతమందికి నోటీసులు ఇచ్చిరా? చలో మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు. హైకోర్టు చెప్పింది, సో బీజేపీ ఎంపీ ఆయన కూడా చెప్పింది కదా, ఎవరు రఘునందన్ రావు గారు కూడా చెప్పారు కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉంది, ఎఫ్టీఎల్ ఎవడైతే కట్టిండో కూల్చి పడదొబ్బండి అని చెప్పారు. మరి ఇవెందుకు మరి ఉంచుతున్నారు? అన్నేసేయండి. ఎఫ్టీఎల్ ఎవరైతే కట్టిరో, చెరువులలో ఎవడైతే కట్టిండో అన్నీ కూల్చేయండి, సామాన్యులు మాత్రం వదిలేయండి. ఎందుకంటే సామాన్యులు పాపం వాళ్ళు నానా కష్టపడి, మళ్ళీ నేను అగైన్ అదే చెప్తున్నా, బక్కపానులు వదిలేయండి. బడాబాబులు బలిసి ఈరోజు విలాసవంతమైన భవనాలు కట్టుకొని ఈరోజు ఊరేగుతున్నారు కదా, వాళ్ళన్నీ కూల్చిపారేయండి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, అందుకే చెప్పిన నోటీసులు ఎందుకు రేవంత్ అన్నకో తమ్మునికో, డైరెక్ట్ పోయి కూల్చుర్రి. మీరు పోయి వాళ్ళు చూపించి ఎఫ్ అని, ఏంటిది ఎఫ్, సో ఇదొక నోటీసు. బి, ఎఫ్ మీన్స్ ఎఫ్టీఎల్, బి మీన్స్ బఫర్ జోన్. సో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నీళ్ళు వస్తాయి, ఎంతవరకు వస్తాయి అనేది ఆడ క్లియర్గా చెప్తే ఆ రాళ్ళని కాస్త కూడా తీసేసి తీసుకుపోయి ఆ ఎఫ్టీఎల్లో కట్టి ఆ నీళ్ళల్లో కట్టి మళ్ళీ వీళ్ళకి ఒక 30 రోజుల పాటు నోటీసులు ఇచ్చారట. మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఈరోజు బాజాప్తా? ఈరోజు మీరు చెప్తారా? ఇక్కడ కూడా ఇంకా రాజకీయాలు చేసుకుంటూ రాజకీయ నాయకుల చుట్టూ ఇది చేసుకుంటూ మేము చాలా బాగా చేసినామని ఎట్లా చెప్తారు రంగనాథ్ గారు? బరాబర్ మేము ప్రశ్నించే హక్కు మాకుంది కాబట్టి మేము కూడా అడుగుతున్నాము.
అన్నిటికీ ఇవ్వండి, అన్ని రోజు బయట పెట్టండి. మీరు ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒక హెల్త్ బులెటిన్ ఇస్తారు కదా, అట్లా కూడా మీరు హైడ్రాకు బులెటిన్ ఇవ్వండి. ఎవరెవరివి మేము నోటీసులు ఇచ్చినాము, ఎవరెవరి కూల్చబోతున్నామని ఈరోజుగా మీరు చెప్పుకుంటే రేపటి నుంచి మీరు ఎవ్వరివి కూల్చలేరు. మీరు ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే అయిపోయి వీళ్ళు ఆల్రెడీ పోయారు కదా. ఎవరైతే ఈరోజు FTL పరిధిలో దుర్గం చెరువు చుట్టూ కట్టుకున్నారో, విలాసవంతమైన భవనాలు కట్టుకున్న వాళ్ళు హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటున్నారు. ఫాతిమా కాలేజీకి సంబంధించి మీరు ఒక టైం ఇచ్చారు, వాళ్ళు ఆల్రెడీ పోయి స్టే తెచ్చుకుంటారు. అప్పుడేమంటారు, స్టే ఉన్న భవనాలను మేము కూల్చలేము అంటారు. మీరే చెప్తారు రెండు, స్టే తెచ్చుకుంటే ఒక సమస్య, లేదు స్టే ఉన్నా కూడా గులగొడతామనేసి మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారా? అంటే దీని వెనుక ఎంత గూడు పుటాని జరుగుతుందనేది అర్థమైతలేదా? ప్రజలకు ఒక ఫ్లేరప్ ఇస్తున్నారు, హైడ్రా మంచిగా చేస్తుంది, హైడ్రా మంచిగా చేస్తుంది అనేది. కానీ హైడ్రా వెనకాల ఎన్ని లొసుగులు ఉన్నాయి? ఎందుకో పోవట్లేరు? ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు రామోజీ ఫిల్మ్ సిటీకి పోవట్లేదు? ఆ గేటు దాటి పోయే దమ్ముందా? అందులో చంద్రబాబు హస్తం ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. చంద్రబాబును కాదని అందులో 4 చెరువులు ఉన్నాయి, ఆ 4 చెరువులను కాపాడే దమ్ము హైడ్రాకుందా? హైడ్రా అక్కడి వరకు పోయి ఆ గేటును దాటిపోయి లోపటున్న 4 చెరువులని మట్టి తీస్తుందా? ఆ 4 చెరువులను ఇప్పుడు పునరుద్ధరిస్తారా? ఇక్కడ కావాల్సింది తూతూ మంత్రంగా కాదు. ప్రజలు ఏమైనా నమ్ముతారు అనుకోండి. మంచి చేస్తే ఈరోజు ఒక్కరోజు మీరు ఒక ఫ్లేరప్ ఇవ్వగలుగుతారు. కానీ దాని తర్వాత ఇలా హైకోర్టే చెప్పింది 1 లక్ష అనధికారిక కట్టడాలు ఉన్నాయి ఇనార్బిట్ మాల్. దానికి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ దానికి ఏవేవో సాకులు చెప్పుకుంటూ పోతున్నారు. మా దృష్టికి వస్తే అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక మిషన్ తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక ప్రాజెక్టు తీసుకురావాలనుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఎక్కడున్నాయి, ఏవి కూల్చాలి, ఏవి నోటీసులు ఇవ్వాలని అంటారు. మీరేంది అసెండింగ్ ఆర్డర్ మానేసి డిసెండింగ్ ఆర్డర్లో పోతారు. కొన్నేమో నోటీసులు ఇవ్వకుండా కూలుస్తారు, బరాబర్ చెరువులో కొట్టిన వాటికేమో నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇవ్వడం వెనుక చాలా జాప్యం ఉంది. నోటీసులు ఇవ్వడం వల్ల వాళ్ళకి హింట్ ఇస్తున్నారు, నోటీసులు ఇవ్వడం వల్ల వాళ్ళు తప్పించుకుంటారు. స్టే ఉంది కాబట్టి మేము కూల్చివేయలేమని తప్పించుకుంటారు. మీరు డెఫినెట్గా ప్రజల ముందు ఉంచాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, ఇవి సమాధానాలు మీరు చెప్పాలి. దుర్గం చెరువు చుట్టూ ఉన్నాయి, ఎప్పుడు క్లియర్ చేస్తారు? మరి వాళ్ళు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. ఈరోజు ఫస్ట్ నోటీస్ కాదు, పక్కన ఆ ఇల్లు పక్కన రేవంత్ సోదరుని ఇంటి పక్కన జాగా ఏదైతే ఉందో పార్కుకు సంబంధించిన జాగాలో ఆఫీస్ కట్టిరు. ముందు ఆఫీస్ కూలుస్తారా? ముందే కూల్చుంటే అసలు మిగతా వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్ లాగా ఉండేవాళ్ళు కదా. మీరు మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గులగొట్టుకునే వాళ్ళు కదా. ఇదే పట్నం మహేందర్ ఏం చెప్పిండు, నాది ఒక్కందే ఉందా, ఆయన అక్కడ 18 ఎకరాలు ఏమోనట. దాన్ని తీసుకొచ్చి ఆయన ఏదైతే ఒక బంగ్లా ఉందో ఆ బంగ్లాని తీసుకొచ్చి ఒక దీవిలో కట్టినట్టు అది నీళ్ళలోనే కట్టుకుండు. నాయే కాదు అందరి వల్లనే ఉన్నాయని పేర్లతో సహా చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి అంటే ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ పోతారా? లేదంటే ప్రజలకు ఒక నిర్దిష్టమైన ఒక ఆలోచనని ఇస్తారా? రోజు కన్ఫ్యూజన్గా ఉంది. హైడ్రా మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి, కొందరు ఆపుతున్నారని. ఇందులో ఎవరెందుకు? ప్రతిపక్షం మీదనే మీ దృష్టి ఎందుకు? అందరి మీద ఉండాలి. రాజకీయం కోసం కాదు. ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నాయి కూడా చెప్పండి. దేనికైనా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో సామాన్యులకు నిజంగానే ఆ చెరువులో ఆ ఉన్న ఇల్లుని, చెరువులో ఉన్న ఆ ఇల్లుని ఖచ్చితంగా నేలమట్టం చేయాలి అని అనుకుంటే వాళ్ళకు వేరే చోట చూపించి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మధ్యతరగతి ప్రజలదంతా కూడా ఒక జీవితం. ఇవన్నీ చూడండి ఎంత ఏ మేరకు ఏరియా చూడండి ఎంత కబ్జాకు గురైందో మీరు చూసిరా. ఈ చెరువు కదా, ఇదో ఇక్కడ చూసిరు కదా, ఇదంతా చెరువు భాగం. అయితే ఎక్కడి నుంచి చూడండి, ఇదంతా ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ ఏంది, ఇదేంది? ఇంకా చెరువులు కుంచుకోపోకపోతే ఏమవుతాయో చెప్పండి ఇంకొకసారి. చేసే పని మొదలు పెడితే మళ్ళీ ఇంకా మీదకెళ్ళి చెప్తారు ఇప్పుడే కదా మొదలు పెట్టిండు, మళ్ళీ నిమ్మలంగా అవుతుంది.
ఇవన్నీ చూడండి ఒకసారి. ఇంక ఇప్పుడు బయటకు వచ్చి చెప్పకపోతే బాగుండదు కాబట్టి పొద్దున వరకు ప్రయత్నం చేసిరు. ఆయన దీంట్లో కిరాయికి ఉన్నాడని చెప్పించే విషయం మళ్ళీ ఆయన ముందుకు వచ్చి ఇది ఆయన ఇంటి ముందు వెలిసిన ఫ్లెక్సీలు. అంటే మేము కూడా ఇంతవరకు ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒకటే కాదు, మేము మొన్న అన్నీ కూడా తీసుకొచ్చినాం కదా బయటికి. ఇదో చూడండి ఒకసారి, ఫ్లాట్ నెంబర్తో సహా మాదాపూర్ అమర్ సొసైటీలో. ఇది సోలార్ ఫెన్సింగ్లతో సహా వేసుకున్న ఈ భవనాలు ఈరోజు ఉదయం వరకు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఇది ఒకసారి కామెంట్లు చూద్దాం ఏం పెట్టిరో. నోటీస్ ఇచ్చిన సమస్యలు ప్రజలకు నాశనం అయిపోతారు. ఇది ప్రజలు గమనించాలి. నా పేరు నీకెందుకు, నేను కూడా బాధ్యతను తెలుసుకో. సూపర్ అక్క. వీళ్ళకి కూడా అర్థమవుతుంది. కామెంట్స్లో చూసుకుంటే వాళ్ళ ముందు పెట్టినప్పుడు నేను నోటీసులు ఇవ్వడాన్ని నేను తప్పు పట్టట్లేదు. మరి నోటీసులు వీళ్ళకే ఎందుకు ఇచ్చారనే దాని మీద ఎటు తిరిగినా కూడా ఈ టాపిక్ అగైన్ మళ్ళీ హైడ్రా దగ్గరికే వస్తుంది. కాబట్టి హైకోర్టు అక్షింతలు వేసింది కూడా అందుకే. మీరు కొంతమందికి నోటీసులు ఇచ్చి మీరు కొంతమందికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, ప్లస్ కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు కూల్ చేశారు. సో మీరు ఒక్కటి కూడా ఏంటి, ఫస్ట్ నేను ఆనాడు అసెంబ్లీలో మాట్లాడాను కాబట్టి అనేసి, ఏ రోజైతే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది కదా ఎన్ కన్వెన్షన్ గురించి. ఎన్ కన్వెన్షన్ అనేది పూరా చెరువులో కట్టిరు. దాని మీద ఇష్యూ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ తర్వాత ఏమంటే దుర్గం చెరుకు కూడా రావాలి కదా. మరి ఇది ఎఫ్టీఎల్లోనే ఉంది కదా. ఇక్కడ నోటీసులు ఇచ్చినప్పుడు అక్కడ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ కూల్చడం. మళ్ళీ ఇక్కడ పాయింట్ మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. ఒకరిదేమో నోటీసులు ఇవ్వకుండా కూల్చి ఒకరికి నోటీసులు ఇవ్వడం ఎందుకు? పాపం ఇందులో సామాన్యులు కూడా బలైనరు కదా. సామాన్యులు కూడా వాళ్ళకు నోటీస్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎక్కడికి పోతారు? రోడ్ల మీద పడతారు. వీళ్ళు ఉన్నోళ్ళైతే ఏడుకన్నా పోతారు. అంటే వీళ్ళకి నోటీసులు ఇస్తేనేమో వీళ్ళ సామాన్లు వీళ్ళు సర్దుకుపోతారు. సామాన్యులకు మాత్రం నోటీసులు ఇవ్వరు. మరి వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు నేను ఓరొక అది ఉంది కదా స్పోర్ట్స్ విలేజ్, ఆ స్పోర్ట్స్ విలేజ్కి సంబంధించిన దాంట్లో కూడా మీరు చూడండి. మీరు ఒకసారి మిర్రర్ టీవీలోకి పోతే స్పోర్ట్స్ విలేజ్కి సంబంధించినవి వాళ్ళకు కూడా నేను అక్కడ ఎవరైతే కట్టినరో నేను కట్టినో నేను కేసుకొస్తలేను. ఎవడో రెంట్కి తీసుకున్నాడు, అది లీజుకి తీసుకున్నాడు. మరి కనీసం ఆ లీజుకున్న వాళ్ళకి ఒక్క రోజు ముందని ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళు తెచ్చుకుంటారు కదా. సప్పో వచ్చి దాంట్లో బిజినెస్ నడపాలనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకు సమయం ఇవ్వలేదు? బరాబర్ పోయి కూల్చి రేపు బుల్డోజర్లు పెట్టి ఒక గంటనో 2 గంటలో ఇస్తే ఆడంగా కూలుస్తుంటే ఇడంగా తెచ్చుకొని తట్టాబుట్ట సర్దుకుంటున్నారు వాళ్ళు. పాపం ఎంత ఒక 10% కూడా మిగలే. మరి వాళ్ళకి ఎందుకు సమయం గురించి అడుగుతున్నాను నేను ఇక్కడ. 1 గంట సమయం ఇస్తే వాళ్ళ సామాన్లు తెచ్చుకుంటారు కదా. ఈరోజేమో మీరు అక్కడ సీఎం రేవంత్ సోదరుడు ఇల్లుంది కాబట్టి బడాబాబులు ఉన్నారు కాబట్టి మీరు నోటీసులు 30 రోజులు ఇచ్చి ఎఫ్టీఎల్లో ఉందనేసి మీరు ఇప్పుడు తేల్చిరా. ఇంతకాలం తెలియలేదు. నెల రోజులైంది హైడ్రా వచ్చి. అంటే నెల రోజుల హైడ్రాకి ఇది కనబడలేదా? సామాన్యుల వైపు దూసుకుపోతున్నప్పుడు కనపడుతుంది. నెల రోజుల నుంచి మీకు రామోజీ ఫిలిం సిటీ కనబడతలేదా? నెల రోజుల నుంచి మీకు ఇనార్బిట్ మాల్ కనపడతలేదా? నెల రోజుల నుంచి మీకు మ్యారేట్ హోటల్ లాంటి పెద్దవి కనపడతలేవా? ఫస్ట్ నడి నగరంలో ఉన్నవి కనపడతలేవా? అంటే మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు అసలు? సో ప్రజలందరూ కూడా మీకు కూడా ఆలోచన ఉంది, మీరు కూడా ఇది చేసుకోండి, ప్రశ్నించండి. ఒక మీడియాదే కాదు బాధ్యత, మిగతా వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. నదులని చెరువులు, కుంటలు, నాలాలు అన్నీ రక్షించుకోవాలి. ఆ రక్షించుకునే క్రమంలో ఇందులో చిన్న పెద్ద అనుకుంటే చిన్న వాళ్ళకు ఒక రకంగా, పెద్ద వాళ్ళకు ఒక రకంగా కాదు. వెనకేసుకు రావద్దు, బడాబాబుల్ని కాపాడొద్దు. మళ్ళీ నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా, రామోజీ ఫిలిం సిటీకి పోయి 4 చెరువుల్ని కాపాడతారా? మీరు కూలగొడతారా? నాకు ఇంకేం చేస్తారా అనేది ఇక్కడ పాయింట్ కాదు. 4 చెరువుల్ని మీరు కాపాడతారా? 4 చెరువుల్ని మీరు పునరుద్ధరిస్తారా? 4 చెరువుల్ని వాళ్ళతోటే ఎవరైతే కట్టిరో వాళ్ళకే పనిష్మెంట్ కింద ఆ 4 చెరువులని మీరు మళ్ళీ దాంట్లోకి నీళ్ళు పోయే విధంగా చేస్తారా? ఆ కోట గోడలు బద్దలు కొడతారా? ఇగో బ్రేకింగ్ అడ చూడు. మేము పోతామన్నా ఏమేమో మాట్లాడారు కదా.
ఏమో మాట్లాడారు కదా. కొండారెడ్డిపల్లికి పోయి మేము ఏదో తీసుకొస్తుంటే దాడి చేసిర్రంటే జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడారు కదా. మరి ఇలా మీరు ఆయన ఏం చెప్పిండు తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో నాకు తెలియదు 2015లో కొన్నాను అని చెప్పిండు కదా. మరి ఇలా పోయిన దగ్గరికి ఎందుకు దాడి చేస్తున్నాడు? ఏ ఛానల్ అన్నా పనిచేయనియండి, మహిళా జర్నలిస్టులు పోతే దాడి చేయాల్సిన అవసరం ఏముంది? నిజమే కదా. ఇంకా మరి మీ భాగవతం బయట పెడితే మీకు భయం ఎందుకు? కొంచెమన్నా సిగ్గుండాలి కదా. కట్టుకున్న నీళ్ళలో కట్టుకున్న బడాబాబులకు నేను చెప్తున్నా కదా, ప్రజలందరూ 100 గజాల జాగా కాదు, ఒక్క 500-600 స్క్వేర్ ఫీట్ల ఇల్లు లేక సస్తున్నారు. మీకేమో ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు విలాసవంతమైన భవనాలు? మీకు ఎవడు హక్కు ఇచ్చిండు మీకు చెరువులు నాలాలు కబ్జాలు చేయడానికి? అంటే రాజకీయాలను అడ్డు పెట్టుకొని, అధికారులను అడ్డు పెట్టుకొని మీరు కబ్జాలు చేసుకుంటూ 1000 ఎకరాలలో మీరు విలాసవంతంగా మీరు బతుకుతుంటారా? ఇలా మామూలుడు బతుకు ఇలా ప్రశ్నించే జర్నలిస్టులకు దిక్కులేదు. ఎందుకంటే మేము తీసుకొచ్చి బయట పెడుతున్నాం కదా, బరాబర్ చెప్తున్నాం కదా, అన్నీ బయటకు వస్తాయి. ఎంతమంది మీద దాడి చేస్తారు ఎవరైనా సరే. మళ్ళీ నేను జర్నలిస్టులు అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, ఈ పేరు పెట్టుకొని నిన్న మొన్నటి దాకా పార్టీ సమావేశాలకు పోయి నిన్న మొన్నటి దాకా పార్టీలలో తిరిగి వాళ్ళు వచ్చి మా మీద దాడి జరిగిందని అనవసర యాక్షన్లు చేస్తే మాత్రం ఒప్పుకోము. నిజంగానే లాయల్గా పనిచేస్తున్న వాళ్ళకి జర్నలిస్టులు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇవాళ లోగోలు పెట్టుకొని కాదు, నిజంగా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో ఇలా అమ్మాయి మహిళ ఏమి తిరుపతి రెడ్డి ఇల్లు అందరికీ ఇలా బాజాబ్తో బయటకు వచ్చింది కదా. ఏం తిరుపతి రెడ్డి ఏందివి? ఇవేంటివి? నీ ఇల్లు కాకపోతే ఎవడొచ్చి కట్టి నువ్వే ఒప్పుకున్నావు కదా. పొద్దున్న ఏం చెప్పించినావు మీరు? పొద్దున ఇదే TV9లో ఇదే వేరే పేరు కూడా చెప్తున్నా నేను. ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి సోదరుడు అద్దెకున్న ఇల్లు అని చెప్పారు. అంటే మీ దగ్గరకు వచ్చేసరికి మీకు ఇంత కాలుతుంది అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంది? అసలు మీరే కదా ఆదర్శవంతంగా ఉండాల్సింది. మీ అన్న తీసుకొచ్చిండు కదా, మీ అన్న బ్రెయిన్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. మరి మీ అన్న బ్రెయిన్ నుంచి వచ్చిన ప్రాజెక్టు మీరు తమ్ముళ్ళు అన్నలో మీరు ఎట్లా సహకరించాలి? అరే మా అన్నకు చెడ్డ పేరు రావద్దని. మీ అన్న పాపం ఢిల్లీలో కూర్చొని చిట్చాట్ చేస్తాడు, హైదరాబాద్లో కూర్చొని చిట్చాట్ చేస్తాడు, ఎవరివైనా ఉపేక్షించేది లేదంటారు. మళ్ళీ మరి దాడులు చేసుడు ఏంది? మళ్ళీ మీరు దాడులు ఏందో అమ్మాయి పేరు కూడా కనుక ఒకసారి మనం కూడా ఖండిద్దాం, ఎందుకంటే అది మంచిది కాదు. సెక్యూరిటీ మొత్తం ఆ విజువల్స్ ఉంటే నాకు ఒకసారి పెన్ డ్రైవ్లో వేసేయండి, ఒకసారి అవన్నీ డౌన్లోడ్, ఒకసారి అది కూడా చూసుకోండి. తిరుపతి రెడ్డి విషయం నేను మళ్ళీ టార్గెట్ చేస్తున్నా. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మొన్న మేము కొండారెడ్డిపల్లి పోతే ఒక తమ్ముడు ఒక అన్న దాడి చేస్తాడు, ఈడ తిరుపతి రెడ్డి ఇల్లు ఈడ ఉందిరా. అరే నోటీసులు ఇచ్చిర్రు బాయ్, ఎఫ్ అని వేసిరు, ఇంకా మీకు అవకాశం ఇచ్చారు కదా. పోర్లోనైనా మీరు హైకోర్టుకి పోరనేసి మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, ఎవరికి ఇయ్యలా? అంటే ఇట్లుంటుందా తెలంగాణ రాజ్యంలో? ఇట్లుంటుందా? అంటే ఇదేమన్నా యూపీలాగా చేయాలనుకుంటున్నారా? అంటే మీ అన్న బ్రెయిన్లో నుంచి వచ్చిన ప్రాజెక్టుకే మీరు చిల్లులు పెట్టాలనుకుంటున్నారా? చీచి ఏం మనుషులో ఏమో నిజంగా. ఈ పక్కన పార్కును కూడా కబ్జా చేసి ఆఫీస్ కట్టుకున్నారు. వీళ్ళకంట తెలియదట, మాకు తెలియదు. 2015 పొద్దున వార్తలలోనేమో అద్దెకు తీసుకున్నామని చెప్తారు, ఇప్పుడేం చెప్తున్నారు 2015. అది మన మీడియా ముందుకు వచ్చి చెప్పలే, ఆయన సమాచారం 2015లో కొన్నా అది ఎఫ్టీఏలో ఉన్నదని తెలియదు. ఎఫ్టీఏలో ఉంటే చర్యలు నీకు తెలియదా? పొద్దున అంటించిపోయినాక ఇంకా తెలియదా? మళ్ళీ అక్కడ కవర్ చేయనిక పోయిన వాళ్ళకేమో పాపం అందరు భయపడుతూనే పోతురాడు పోవాలంటే. పోయి మీ దాంట్లో మీ నోట్లలో నోళ్ళు ఎందుకు పెట్టాలి, మీతో ఎందుకు కొట్టించుకోవాలనేసి. కానీ ఆయన అదే చేశారు కదా. మేము పోతే మా మీద ఇంత బురద జల్లిరు కదా. పెత్రుష సో జర్నలిస్ట్ పెత్రుష అట ఆమె వెళ్తే ఆమె పైన దాడి చేసిరట. మీకు ఈ పాటికి విజువల్స్ కూడా వచ్చి ఉంటాయి. అంటే ఇంత బాజాప్తా కనపడుతుంటే కూడా ఇగో చూడండి ఒకసారి. పోయిందా? అగో ఫ్లెక్స్ చూపిద్దామే ఒకసారి వేసి, ఇది కూడా ప్రజలకు చూపిద్దాం. తక్కువేసి చూపిస్తాయి ఈ విజువల్స్ కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి. మొన్న కొండారెడ్డిపల్లిలో మేము పోతే ఆ రుణమాఫీ మీద
రుణమాఫీ కాలేదురా అయ్యా అని జర వల్కరించడానికి పోతే తిరిగి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిరు. అంటే మీ అరాచకం ఎంతుంది, మీ అరాచకం ఎంతుందో కనబడుతుంది కదా. వేసిస్తా వాళ్ళకు కూడా, ఎందుకనంటే ఛానల్స్ ఏముండొచ్చు ఏవైనా ఉండొచ్చు, కానీ జర్నలిస్టుల మీద దాడి జరగడం అనేది, దట్టు మహిళలు ధైర్యంగా పోయి కవర్ చేయడానికి పోతే మీరు దాడి చేసుడేంది? మీరు రేపు అక్కడ చేసిరు, రేపు ఆఫీసుల దాకా వస్తారు, మమ్మల్ని ఎక్కడ తిరగనీయకుండా కూడా చేద్దామన్నా మీది. అయినా కూడా ఒకటే అండి రంగనాథ్ గారు, మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, అసలు ఎందుకు వీళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం ఏముందో మాకు చెప్పండి, ప్రజలకు చెప్పండి. అసలు 30 రోజులు వీళ్ళకి సమయం ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఎన్కన్వెన్షన్ ఎట్లయితే కూలగొట్టిరో ఇవి కూడా అట్లనే కూలగొట్టుర్రి. పార్కులు కబ్జా చేసి ఆఫీసులు కొడుతుంటే ఇంకా మీరు ఇంకా వాళ్ళకి ఇంకా సమయం ఇస్తారా? దొంగలకి మీరు ఎట్లా తప్పించుకోవాలని మీరు చెప్పదలుచుకున్నారా? ఈరోజు హైకోర్టుకు పోయారు ఆల్రెడీ వాళ్ళు. అన్నీ కూల్చండి, చెరువులో ఉన్న కట్టడాలన్నీ కూడా కూల్చండి. పెద్ద పెద్దవే ఉన్నాయి చెరువులలో మొత్తం. పాపం ఏడో ఉప్పల్ అటు సైడ్ ఏరియాలో మామూలు వాళ్ళు కట్టుకున్నారేమో, కానీ ఇటు హుసేన్ సాగర్ కావచ్చు, అటు హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ కావచ్చు, ఇటు దుర్గం చెరువు కావచ్చు, లేకపోతే మల్కం చెరువు కావచ్చు, చుట్టూ ఏమేమి ఉన్నాయి అన్నీ కూల్చుర్రి, రక్షించుర్రి నగరాన్ని. నాలాల ఎంక్రోచ్మెంట్ మీద ఉన్నాయి కూడా చూడుండ్రి. పేదవాళ్ళు ఉంటే వదిలేయండి, వాళ్ళకు సబ్స్టిట్యూట్గా ఎక్కడైనా చూపించండి. అన్నకు ఒక న్యాయము ఎందుకండి? నోటీసులు ఎందుకు? అసలు రేవంత్ అన్నకు నోటీసులు ఎందుకు? బరాబర్ కూల్చాలి కదా, అది ఎఫ్టీఏలో ఉంది కదా. నెక్టార్ గార్డెన్ ఏవేవి ఉన్నాయి అన్నీ కూల్చారు. 204 ఇళ్లకు మీరు ఇచ్చారు కదా. F1 వేసి వచ్చారు. F1 చాలా మందికి అర్థం కాలేదు. అంటే ఇది చెరువులో కట్టిరా నాయన అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేసి మొఖాన ఒకటి అతికిచ్చి వచ్చారు కదా. అసలు అది అవసరం లేదు వాళ్ళకి, ఎందుకు నోటీసులు? మరి మీరు కూల్చిన వాటికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ సామాన్లు సర్దుకున్న దాకా ఇర్రి. రామోజీ ఫిలిం సిటీకి పోండి, ఆ కోట బద్దలు కొట్టుండ్రి, ఆ 4 చెరువులు కాపాడుండ్రి. ఎవరు ఏం కొంచెం మాట్లాడుతున్నారు, తీరొక్కటి చూపించడం వల్ల జనాలకు అర్థమవుతలేదు. వీళ్ళందరూ స్పందిస్తున్నారు హైడ్రా మీద. ఫాతిమా కాలేజీ కూడా ఎందుకంటే చెరువు కబ్జా అయింది. సో దానికి వాళ్ళని గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళందరినీ కూడా ఒక బిల్డింగ్ చేసేసి అందులోకి వాళ్ళని మార్చొచ్చు కదా. ఫ్యాకల్టీస్ ఎట్లాగో వాళ్ళు వచ్చేస్తారు. అక్కడ మార్చాల్సింది మీరు ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. అది ఇమీడియట్లీ రెడీ చేసి ఏదన్నా ఒక ప్రభుత్వ బంగ్లాకు మార్చండి, దాన్ని కూడా డెమాలిష్ చేయండి. నోటీసులు చేస్తే 1,00,000 సాకులు చూపుతారు. మీరే చెప్పారు కదా రంగనాథ్ గారు, 70% మొత్తం చెరువును పూడ్చిరని. ఆ 70% చెరువుని మరి కాపాడుండ్రి. ఇప్పుడు అందరు మీకు సవాలు విసురుతున్నారు కదా, ఫాతిమా కాలేజీ కూలుస్తారా, రామోజీ ఫిలిం సిటీ కూలుస్తారా, చెరువులు కాపాడుతారా? వీటికి సమాధానం కావాలి ఫస్ట్. ఇప్పుడు రేవంత్ సోదరుని ఇప్పటికిప్పుడు అడిగి బుల్డోజర్ పోవాలి. వాళ్ళకు సమయం ఎందుకు ఇచ్చారు? వాళ్ళెవరో ఈరోజు మొత్తం వార్తలో నిలిచింది, ఈరోజు కవర్ చేయలేకపోతే మళ్ళీ దాడి చేస్తారు. ఎంతమంది మీద దాడి చేస్తారు? రుణమాఫీ కోసం పోతే ఆడ దాడి చేస్తారు, తిరిగి నాపైన కేసు పెట్టారు. ఎంత స్క్రిప్టెడ్ అదంటే. ఊరికి పోతే ఎవరన్నా ఒక్కసారి ఆలోచించండి, కొత్త ఊరికి పోతే ఎవడన్నా కులం పేరు పెట్టి తిడతాడా? ఏడన్నా ఇలాంటి ముచ్చట ఏడన్నా ఉందా? నా ఊరోడైతే నాకు తెలుస్తుంది వాళ్ళ పేరో కులమో ఏదో. కొత్త ఊరికి పోయి నేను కులం పేరుతో తిట్టినట్టుగా ఒక స్క్రిప్ట్ అంతా రాసి, అది వాళ్ళ అన్నో తమ్ముడో కృష్ణారెడ్డి ఇలాకనే కదా. కొంచెం మన బుర్ర ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది జనాలకి కానీ మనకు కానీ. మనం ఏమి ఇవ్వబోతున్నాము, మనం జనాలకి ఏం చెప్పబోతున్నాం అనే దాని మీద. దీని వెనక చాలా భారీ లొసుగు నడుస్తుంది, కాపాడే ప్రయత్నమే జరుగుతుంది. ఈరోజు నోటీసులు ఇచ్చిర్రంటే మీరు నోటీసులు ఇవ్వాల్సింది మధ్యతరగతి వాళ్ళకి, తర్వాత సామాన్య ప్రజలకి మీరు నోటీసులు ఇవ్వండి. కానీ ఎందుకంటే వాళ్ళకి ఎందుకనంటే వాళ్ళ సామాన్లో ఏవో ఉంటాయి, కానీ వాళ్ళది కూల్చే ముందు వాళ్ళు చాలా చిన్న ఆస్తులు, వాళ్ళని ప్రభుత్వం కాపాడాలి. లేదు ప్రభుత్వం పెట్టుకోలేకపోతే ఎవడైతే అధికారం ఉన్నాడో ఆ రోజు లంచాలు బుక్కిచ్చిండో ఎట్లిచ్చిండో అధికారుల నుంచి ఆ డబ్బు ముక్కు పిండి వసూలు చేయండి. ఈరోజు ఈ పెద్ద బంగ్లాలు గూలగొట్టి ఆ పైసలు ఎవరి నుంచి వసూలు చేస్తున్నారంటే ఆ బుల్డోజర్లకు ఎంత డీజిల్ కావాలి, ఎంత మ్యాన్ పవర్ పనిచేస్తుంది, ఎంత అవుతుంది ఖర్చు, ఒక్క రోజుకి హైడ్రా ఖర్చు ఎంత అవుతుంది?
ఈ ఒక్కరోజు హైడ్రా ఖర్చు ఎవరు భరిస్తున్నారు? ప్రజల పైసలు అవి, ప్రజల పైసలు. ఇప్పుడు ఎన్కాన్ మెన్షన్ కూలగొట్టిరు, దాంట్లో ఉన్నంత ఇప్పుడు ఎవరు తీయాలి? అదంతా కూలగొట్టిరు. ఆ డెబ్రీస్ అంతా ఎవరు తీయాలి? ప్రభుత్వమే తీయాలా. ఆ పైసలు ఎవరివి? ప్రజలవి. ఇన్నాళ్ళు సంపాదించారు కదా, ఆ సంపాదించిన డబ్బులంతా రికవరీ చేసి మొత్తం ఎత్తిపియండి. బాగుపడేది వాళ్ళు, నష్టపోయేది సామాన్య ప్రజలు. ఇది ఎక్కడైనా ఉంటుందా న్యాయము? మీరు కొత్తగా చెప్తున్నారు, మేము అట్లనే అనుకుంటున్నాము. అదే ఒక వార్త వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇవన్నీ మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు, ఒక మిషన్ తీసుకున్నప్పుడు, ఒక హైడ్రా అనేది తీసుకున్నప్పుడు మీకు అంతా ఒక బ్లూ ప్రింట్ లేదా? ఇవి గూలగొడితే పెద్ద పెద్ద కట్టడాలు, భారీ కట్టడాలు, దాన్ని గూలగొట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? దాని చెత్త చెదారం డెబ్రిస్ అంతా ఎత్తడానికి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఏ బంగ్లాలు గూలగొట్టాలి, ఏ బిల్డింగ్లు కూలగొట్టాలి? సామాన్యుల పరిస్థితి ఉంటే వాళ్ళని ఎక్కడికి చేరవేయాలి? బ్యాంకుల నుంచి ఎట్లా జప్తు చేయాలి? సామాన్యుల ఇళ్ళకి ఈఎంఐలు ఉంటే బ్యాంకులను వాళ్ళు ఎట్లా కార్నర్ చేయాలి? అధికారులను ఎట్లా కార్నర్ చేయాలి? వాళ్ళ నుంచి ఇప్పుడు పెన్షన్స్తో సహా వసూలు చేయండి. రిటైర్డ్ అయినప్పుడు డబ్బులు తీసుకొని ఉంటారు కదా, ఎంతనో ప్రతి రిటైర్డ్ అయిన వాడికి కొన్ని లక్షల కోట్ల డబ్బులు వస్తాయి, వాటిని కూడా రికవరీ చేయండి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు కూడా, ఈరోజు ఉన్న కమిషనర్లతో సహా వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పనిచేసి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు పర్మిషన్లు ఇచ్చి ఉంటారు కదా, ఓసారి ఆ లెక్క తీయండి. వాళ్ళందరి నుంచి రికవరీ చేయండి. ఆ రికవరీ చేసి దాన్ని క్లియర్ చేయండి. ఎటువైపు మొత్తం కార్నర్ చేసి మీరు ప్రజల మీదనే భారం పెడతాము. కూల్చేవేమో బడాబాబులై కూల్చేసి ప్రజల మీద భారం వేస్తారు. ఒకరిని కూలుస్తారు, ఒకరిని కూల్చారు. ఈ అధికారులు ఎవరు? ఈ అధికారులు ఇంతవరకు ఎవరిచ్చిర్రు, అధికారుల పర్మిషన్ ఎవరిచ్చిర్రు అనేసి ఇంతవరకు తెరపైకి తీసుకురాలేదు. ఇది మేము వేరే ఛానల్ అయినా కూడా ఎందుకు చూపిస్తున్నాం అంటే, నేను అక్కడ ఆ మహిళ ఎవరైతే కవర్ చేస్తారో సేమ్ మన మా కొండారెడ్డిపల్లిలో కూడా సేమ్. బట్ మాకు లైవ్ కాదు, ఆ రోజు వీడియో తీస్తుంటే అట్లానే సేమ్ కెమెరాలు లాక్కునుడు, ఇంకా వాళ్ళు అడ్డం పోతున్నారు. మొన్నైతే లాక్కొని ఇదే విధంగా నేను వీళ్ళు కెమెరా లేదు కదా అని సెల్తో కవర్ చేస్తున్నారు. నా సెల్ను కూడా 2 గంటలు లాగేసుకున్నారు. ఇంకో సెల్ అయితే, ఇంకో జర్నలిస్ట్ సెల్ అయితే దాన్ని పగలగొట్టడం కూడా జరిగింది. ఇక వీళ్ళ దౌర్జన్యం చెప్పడానికి ఇప్పటికైనా మీకు తెలుస్తుంది. మొన్న చాలామంది చాలా కథలు మాట్లాడారు కదా, ఏంది ఆడ కట్టిందే చెరువుల, మళ్ళా చెరువుల కవర్ చేయనీకపోతేనట ఇంటి దగ్గర తీయొద్దంట. ఎవడిల్లు ఎవడబ్బ సొమ్ము, ఎవడిల్లు ఎవడబ్బ సొమ్ము? చెరువది పార్కు కబ్జా చేసి ఆఫీస్ కట్టిండు, మా ఆఫీస్ ముందు తీయొద్దంట. ఎవడ ఆఫీస్ అబ్బా? ఇగో ఇట్లా మాట్లాడితే మళ్ళీ కోపాలు వస్తాయి కదా. ఎవరు ఆఫీసు? ప్రభుత్వ పార్కుని కబ్జా చేసి ఆఫీసు కట్టి ఇల్లు చెరువులో కట్టిండు. పోనీ అది పార్క్ కోసం అని గవర్నమెంట్ జాగా వెళ్తే దాంట్లో కబ్జా చేసి, ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాకనే కబ్జా చేసి కట్టిండు. వీళ్ళు ఎవరమ్మో ఇట్లా ఉంటుంది ఇక చూడురి. ఎంత చెప్పినా తక్కువే. దయచేసి జర కళ్ళు తెరువురు తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఏందో వచ్చి ఆ నీతి కబుర్లు చెప్తుంటారు, ఏదో కహానీలు చెప్తుంటారు, చిట్ చాట్ చేసి నా ఓడైన ఒకటే, బయట ఓడైన ఒకటే. మరి నీ ఓడైతే నీ ఓంది గులగొట్టమన్నాక ఇంక అన్నీ మూసుకొని కూర్చోవాలి కదా, సప్పుడు చేయకుండా తాళమేసి వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఎవరిదమ్మా మరి రాజశేఖర రెడ్డి కాలేజీకి ఏమో 7 రోజులు గడువిస్తారట. 7 రోజులలో ఇక్కడ నేను నా పార్టీలకు సంబంధం లేదు, మళ్ళీ మీరు మాట్లాడతారు. నేను ఏం చెప్తున్నానంటే, అది పల్లా రాజశేఖర కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు, టీకేఆర్ కాలేజ్ కావచ్చు, ఎవరివైనా కావచ్చు. సంథింగ్ చెప్తున్నా, అందరికి ఒక న్యాయం చేయండి అంటున్నాను. నోటీసులు ఇస్తే అందరికీ బరాబర్ ఇవ్వండి. ఫాతిమా కాలేజీకి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయము, కూలిస్తే అందరూ కూల్చండి బరాబర్. చెరువులో కడితే బరాబర్ కూల్చండి. ఎవరిదైతే అందులో వాళ్ళకి సమయం ఇస్తాము, వీళ్ళకి సమయం ఇయ్యము. ఇలా హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు. దీన్నే అప్పుడు ఏమవుతుందంటే హైడ్రా మీకే ఎదురు వస్తుంది, మిమ్మల్ని మింగుతుంది. అందుకే అన్నారు పులి మీద స్వారీ చేస్తే దిగితే ఏమైందంటే చక్కగా పోకపోతే అది మిమ్మల్ని మింగుతుంది. ఇప్పుడు ఇట్లుంది మీ వ్యవహారం అంతా. ఎంత గమ్మత్తు చెప్తారు. ఎఫ్టీఎల్లో ఉందని తెలియదంట. మరి మీకే తెలియకపోతే చదువుకున్న వాళ్ళకు, రాజకీయాలు ఉన్న వాళ్ళకు, దేశాలు ఎలా రాష్ట్రాలు వెళ్తున్న వాళ్ళకి మీకే ఎఫ్టీఎల్ గురించి తెలియకపోతే సామాన్యుడికి ఎట్లా తెలుస్తుంది? మరి తెలిసిన వానికి ఏమో నోటీస్ అంట, తెలియని వానికి ఏమో నోటీస్ ఇయ్యరు. రామోజీ ఫిలిం సిటీ కళ్ళ ముందు కనపడితే 4 చెరువులు, ఒక్కటి కాదు 4 చెరువులు ఉన్నాయి, దాన్ని కూలగొట్టారు. హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నాయి కూలగొట్టారు, మల్కం చెరువు చుట్టూనే కూలగొట్టారు.
అక్కడొకటి టచ్ చేసి మేము చాలా బీభత్సం చేసినాం, చాలా బాగా చేసినాం అనేది తెలంగాణ ప్రజలు బాగా గుర్తుపెట్టుకొని తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎవరిని ఊలగొడుతున్నారు, ఎవరిని వెనకేసుకొస్తున్నారు, ఎవరికి నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చుడంటే బరాబర్ ఇప్పుడు ఏంటంటే ఇస్తే అందరికి ఆ గడువు ఇవ్వండి, ఇయ్యలేదు అని అంటే ఏంది, మీరు వాళ్ళకు లీక్ ఇస్తున్నట్టే అర్థం. ఇంతకంటే దీని గురించి రోజుల తరబడి ఎంత చెప్పినా కూడా తగదేమో. దయచేసి తెలంగాణ ప్రజలు మీరు కూడా దృష్టి పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో.